హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హైదరాబాద్ ఫ్రాన్స్ దమ్ బిర్యానీ. చాలా సింపుల్ అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మటన్ ఇంకా చికెన్ దమ్ బిర్యానీకి ఈక్వల్లీ టేస్ట్ ఉంటుంది. ఈ బిర్యానీ ప్రిపరేషన్ చాలా ఈజీ, చాలా పర్ఫెక్ట్గా కూడా వస్తుందండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి శుభ్రం చేసుకున్న రొయ్యలు తీసుకోవాలండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని 2 యాలకులు, 2 దాల్చిన చెక్కలు, 4 లవంగాలు, 1 అనాస పువ్వు, 2 బిర్యానీ ఆకులు, 4-5 పచ్చిమిర్చి చీలికలు, పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, వేయించిన ధనియాలు జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, బిర్యానీ మసాలా 1 టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 నిమ్మ చెక్క రసం, 1 కప్పు పెరుగు వేసి ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా మసాలాలన్నీ ఫ్రాన్స్కి పట్టేలా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న ఫ్రాన్స్ని 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ రైస్ వండుకోవడానికి వాటర్ తీసుకోండి. ఇందులోకి బిర్యానీ మసాలాలు వేసుకోవాలి. షాజీరా, జాపత్రి, దాల్చిన చెక్క, యాలకులు, బిర్యానీ ఆకు, మిరియాలు, లవంగాలు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు ఇవన్నీ కలిపి వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసుకుని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగిన వాటర్లోకి కడిగి నానబెట్టిన రైస్ని వేసుకోవాలి. ఈ రైసు అనేది 70% ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. ఈలోపు పక్కన స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకుని అందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం గంట పాటు మ్యాగ్నేట్ చేసుకున్న ఈ రొయ్యల మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇలా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు గరిటెతో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఈలోపు రైస్ మిగతా 20% ఉడికిందో లేదో చూసుకుని ఇలా టోటల్ 70% ఉడికిన రైస్ని జాలి గరిటెతో ఇందులోకి లేయర్గా వేసుకోవాలి. ఇలా వేసుకున్న రైస్ మొత్తాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. మిగిలిన రైస్ని కూడా వేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ని అలాగే కొంచెం ఫుడ్ కలర్ వాటర్లో వేసుకుని ఆ వాటర్ని కూడా వేసుకోవాలి. నెక్స్ట్ నెయ్యిలో పసుపు కలుపుకుని నెయ్యి మొత్తం ఇలా వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల రెడ్ అండ్ ఎల్లో కలర్గా రైస్ కలర్ఫుల్గా కనిపిస్తుంది. లాస్ట్గా కొత్తిమీర, పుదీనా వేసుకుని ఇప్పుడు మూత పెట్టి అరగంట పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. విజిల్ ప్లేస్లో ఇలా సిల్వర్ పేపర్తో ఆవిరి బయటికి పోకుండా కవర్ చేసుకోవాలి. అరగంట తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని తీసి వేడివేడిగా సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఫ్రాన్స్ దమ్ బిర్యానీ రెడీ. సేమ్ రెస్టారెంట్ స్టైల్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి టేస్ట్. ఈ బిర్యానీ కర్రీ లేకుండానే తినేయచ్చండి, అంత బాగుంటుంది. మీరు కూడా ఈ బిర్యానీని ట్రై చేసి కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.